నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయశంకర్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రస్తుతం ఈ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నిక జరగబోతోంది. అయితే అనూహ్యంగా బీజేపీ బరిలోకి దిగడంతో ఇప్పుడు పోటీ కొంత అంటే ఎంఐఎం వైపు కొంత మొగ్గు చూపుతున్నప్పటికీ బీజేపీ తాము కూడా ఏం తక్కువ కాదని చెప్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది కాబట్టి మరి వాళ్ళ 24 ఏదైతే ఉన్నాయో కార్పొరేటర్లతో సహా ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య ఏదైతే ఉందో అది ఎవరి వైపు పడబోతోంది. అసలు కాంగ్రెస్ బహిరంగంగా ఏం చెప్పకపోయినప్పటికీ మరి వాళ్ళు ఎంఐఎంకే సపోర్ట్ చేస్తారు. ఈ మొత్తం అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అసలు కార్పొరేటర్లు ఎటు ఓటేస్తారో అంతర్గతంగా అనేది కూడా తెలియట్లేదు. ఈ మొత్తం అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ పెడుతున్నాం. ముందుగా బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. ఆ తర్వాత మనతో పాటు శంకర్ గౌడ్ గారు కూడా యాడ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరికొంతమంది నాయకులు కూడా ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి యాడ్ అవుతారు. ముందుగా రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే అండి, ఓకే. టీఆర్ఎస్ డి నుంచి శంకర్ గౌడ్ గారు కూడా యాడ్ అయ్యారు. వారితో మాట్లాడదాం. ఎస్ రామ్మోహన్ గారు, నమస్కారం అండి. ముందుగా నమస్కారం. ఎలా చూస్తారండి? అంటే 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీలో లేకపోయినప్పటికీ బీజేపీ మేము ఖచ్చితంగా పోటీ చేస్తామని ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్లో పట్టు సాధించుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇదొక అవకాశంగా మలుచుకుంటామని కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సభ్యులతో అసలు సాధ్యపడుతుందా? అంటే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఈ అంశాలని ఏ విధంగా చూడాలి? విజయ్ గారు, మీకు మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాట్లాడే శంకర్ గారు కూడా ఇక్కడ 2 విషయాలు గమనించాలి. చాలా మంది ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు తప్ప కనుక పాత లెక్కలని చెప్తుంది. జిహెచ్ఎంసీకి ఈ ఎన్నికలకు సంబంధం లేదు. నెంబర్ 1, కేవలం హైదరాబాద్ జిల్లాలో ఉన్న అంటే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఈ స్థానిక ప్రభుత్వాల ఏదైతే కార్పొరేషన్ లో కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళు, అట్లాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వీళ్ళందరితో ఒక ఓటర్ మన ప్రధాని ఈ ఓటర్లు వీళ్ళందరూ ఓటర్లుగా ఉంటారు. దానికి ఏంటంటే జిహెచ్ఎంసీలో గెలిచిన బలాబలాలకు దీనికి సంబంధం లేదు. జిహెచ్ఎంసీలో 56 మంది టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. అప్పుడు టీఆర్ఎస్ అనుకోండి, టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. 46 మంది ఎంఐఎంలు గెలిచారు. 48 మంది బీజేపీ వాళ్ళు గెలిచారు. 2 కాంగ్రెస్ సభ్యులు గెలిచారు. అయితే అందరూ ఈ ఓటర్ ఈ పరిధిలోకి రారు. హైదరాబాద్ జిల్లా ఇంక్లూడింగ్ రంగారెడ్డి కలిపితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు కలిపితే జిహెచ్ఎంసీ ఉన్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధం లేదని ఒక కీలకమైన విషయం మనం గమనించాలి. రెండోది ఏంటంటే ఇప్పుడున్న ఏదైతే బలపాలను మారినాయి. ఎందుకు మారుతాయి? ఉదాహరణ ఒక్క నిమిషం అండి, డిస్టర్బెన్స్ వస్తుంది. శంకర్ గౌడ్ గారు, మీ ఆడియో ఒకసారి మ్యూట్ చేసుకుంటారా? సార్ ఒక్కసారి ఆడియో మ్యూట్ చేసుకోండి. రామ్మోహన్ గారు మాట్లాడిన తర్వాత మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. ఓకే సార్. రామ్మోహన్ గారు కంటిన్యూ అక్కడ. అవును. అయితే ఏంటంటే ఉమ్మడి రంగారెడ్డిని మినహాయిస్తే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటింగ్ ప్యాటర్న్ గా ఉంటారు. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎంఐఎంకు బలాలు ఎక్కువ, 49 మంది ఉన్నారు. 7 ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు. అట్లాగే 41 మంది 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 44 గెలిచినా కూడా అది దాటి గెలిచిన వాళ్ళు పరిధి దాటి. కనుక 49 మంది ఎంఐఎంకు ఉన్నారు. మిగతా పార్టీలు చూస్తే 25 సీట్లు బీజేపీకి 25 మాత్రమే ఉన్నారు. అది కూడా ఓల్డ్ సీట్లు గెలిచినవే. అంటే హైదరాబాద్ అంటే అంతే కదా, అట్లా ఓల్డ్ సీట్ కానీ న్యూ సీట్లు గెలిచినవే. దాంతోపాటు ఈ బీఆర్ఎస్ చీలిపోవడం వల్ల ఉన్న 30 సీట్లలో 8 మంది ఓల్డ్ సీట్లు 8 మంది ఎవరైతే ఉన్నారో మన హైదరాబాద్ జిల్లాలో అది కాంగ్రెస్ పార్టీ పోవడం వల్ల కాంగ్రెస్ పాలన పెరిగింది. ఇటు పక్కన ఇద్దరు ఇప్పుడు వాళ్ళకి 20 మంది దాకా అయ్యారు. బీఆర్ఎస్ కి 22 మంది ఉన్నారు. అంటే మొత్తం మీద ఈ బలాబలాలు వేరుగా 25 మందితోని 49 మంది ఉన్న గెలుస్తారా అనేది ఒకటి. 22 ఏళ్ల తర్వాత ఎన్నిక జరుగుతుంది సార్. అంటే ఈ ఎన్నిక లేకుండా ఇంతవరకు దాకా ఏకగ్రీవంగానే ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ గెలుస్తున్నాడు. ఎప్పుడు ఇప్పటి జరుగుతుంది అంతా. కానీ ఈసారి సీట్లు తక్కువ అంటే ఓటర్లు తక్కువ కూడా బీజేపీ బలంగా నిలబెట్టారు. ఇదంతా చూస్తే మాకు ఒక వెంకట జ్ఞాపకం వస్తుంది మన విజయ్ గారు. ఏమంటే అంతరాత్మ ప్రబోధం అనే మాటను ఇప్పుడు బీజేపీ ముందుకు తీసుకొచ్చింది. అంతరాత్మ ప్రబోధం అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు అఫీషియల్ కాంగ్రెస్ కానీ ఆనాడు బివి గిరిని సపోర్ట్ చేస్తూ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటు వేయాలని కాంగ్రెస్ సభ్యులకి ఆనాడు. శంకర్ ఒక్క నిమిషం అండి, ఎక్కడో డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. శంకర్ గౌడ్ గారు, మీరు మ్యూట్ చేసుకున్నారా? చేసుకోలేదు.
మ్యూట్ చేస్తే నాకు మీ మాట వినపడదు. టీవీ నడుస్తుంది సార్, టీవీ నడుస్తుంది. లేకపోతే టీవీ ఉన్నట్లుంది, టీవీ ఆఫ్ చేయండి. టీవీ లేదు సార్, మాకు టీవీ లేదు. అయితే మీటే చేసుకోండి సార్. మీకు ఒకసారి మైక్ బొమ్మ ఉంటుంది కదా, మైక్ బొమ్మ ఉంటుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. రైట్. ఎస్, ఇప్పుడు చెప్పండి. అకాడమిక్ గా మాట్లాడుకుంటే అంతరాత్మ ప్రబోధం అనేది మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ పిలిపించారు అప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో. అప్పుడు అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి అప్పుడు రాష్ట్రపతిగా వివి గిరి గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఈ వివి గిరి గెలుచుకున్నారు. అంటే ఆనాడు నీలం సంజీవ్ రెడ్డి పట్ల ఆ అంతరాత్మ ప్రబోధం అనే నినాదం అప్పుడు వచ్చింది. సరిగ్గా అదే నినాదాన్ని ఇవాళ బీజేపీ తీసుకుంటుంది. దానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఎంఐఎంఏ గెలవాలా, మీరు మనమందరం ఏం చేద్దాం అనే దానికి పోటీ పెట్టింది మొట్టమొదటిసారి ఈ ఎన్నికలకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చరిత్రలో ఈ పోటీ జరిగే క్రమంలో ఇదే సేమ్ అంతరాత్మ ప్రబోధం చెప్పుకుంటూ మిగతా బీఆర్ఎస్ అట్లా కాంగ్రెస్ మన కార్పొరేటర్లకు కానీ ఓటర్లకు కానీ, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నుంచి. ఇప్పుడు మనకు బీజేపీకి ఒకడే ఒక ఎమ్మెల్యే రాజేసింగ్ ఉన్నాడు హైదరాబాద్ లో. అట్లానే మనకు కాంగ్రెస్ కు కూడా ఎమ్మెల్యేలు ఎవరు లేరు, కానీ బీజేపీకి ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. బీజేపీ ఎంపీ మల్కాజ్గిరి దీనిలోకి రాదు కనుక కిషన్ రెడ్డి గారిని దీనిలోకి వస్తారు, ఇద్దరు ఎంపీలు రాదు. కానీ ఇట్లా చూసుకుంటే ఈ ఏదైతే ఇప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ ఉందో ఇందులో బీజేపీకి 25 సీట్లు ఉంటే కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కలిపితే 45 సీట్లు దాకా ఉన్నాయి ఇద్దరు కలిపి. ఏది ఈ పరిధిలో వాళ్ళు కనుక ఈ 45 మంది 25 మంది కలిపితే 65 మంది అవుతాం. నేను ఆ మొత్తం లెక్క చూసి అర్థమైంది ఏంటంటే దీనికి మ్యాజిక్ ఫిగర్ అయింది. మొత్తం 112 మంది దీని పరిధిలోకి వస్తున్నారు. అలా 61 మంది ఓటేస్తే తప్ప గెలవరు. ఒకరికి ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉంది, 62 మంది కావాలంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 62 మంది ఓట్ చేస్తే గెలుస్తారు. ఇది మనకు ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కనుక 1, 2, 3, 4 వేస్తారు. ఇది మామూలుగా మిగతా ఎలక్షన్ లాగా ఎఫ్పిటిపి కాదు, ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానం కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రత్యేకంగా ఉంటుంది కనుక 1, 2 పోటీ చేసేది ఇద్దరు, అప్పుడు 1, 2 వేసుకోవచ్చు. 1 కనుక తక్కువ వస్తే 2 ఓటింగ్ కూడా లెక్క పెడతారు. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా ఓటింగ్ చేయాల్సింది. అందుకని బీజేపీ ఇప్పటికే 2 పర్యాయాలు తమ మన ఓటర్లకు 25 మంది కార్పొరేటర్లు, అట్లా కార్పొరేటర్లు కాకుండా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అందులో ఉన్నారు కనుక ఏది ఎంపీగా, ఇట్లా మన రాజా సింగ్ గారు కూడా అందులో ఉన్నారు కనుక ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వీళ్ళతో కలిపి వాడు 25 మంది ఓటర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎట్లా ఓటేయాలి, నెంబర్ 1 వేయాలి, 1 అంటే ఓఎన్యూ అని కాదు, 1 అని అంకె వేయాలి, ఇట్లాంటివి చేస్తున్నారు. అయితే ఇక్కడ అంతరాత్మ ప్రబోధం ప్రకారం వీళ్ళు ఏమంటున్నారంటే మీరు కనుక కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ మీరు కనుక అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటేయండి, ఈసారి ఎంఐఎం ఓడగొడదాం, లేకపోతే కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే, లేకపోతే బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే. ఎంఐఎంతో మీ ఇద్దరు 2 పార్టీలు అంటగాగుతున్నాయి, గుహనా సెక్యులరిజం చెప్పుకుంటూ అంటగాగుతున్నాయి అని ఛాలెంజ్ ఇస్తుంటారు. ఇప్పుడు ఏమైంది, కార్పొరేటర్లకు సందిగ్ధం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతరాత్మ ప్రబోధం కదా, పార్టీ ఏమో కొన్ని నిర్ణయాలు చేసింది. ఇప్పటికీ బీఆర్ఎస్ మేము మనం ఓటింగ్ దూరంగా ఉంటున్నాం, మన వాళ్ళు ఎవరు పోవద్దన్నారు. ఎంతమంది కట్టడి చేస్తారు, ఎంతమంది మరి ధిక్కరించి పోతారో తెలియదు, కానీ విప్పు ఏం లేదు. ఓటు ఏమంటే విప్పు, బహిష్కరిస్తున్నాం కనుక విప్పు అవసరం లేదు, బహిష్కరిస్తున్నాం అన్నారు కనుక బహిష్కరించి. కానీ రామ్మోహన్ గారు అంటే ఇట్లా బహిష్కరించేసి మేము ఓటు వేయము అనేది ఎంతవరకు బాగుంటుంది ప్రజాస్వామ్యంలో? అదే కదా, ఇప్పుడు ఎంఐఎం ని వ్యతిరేకించలేరు బీఆర్ఎస్, పోనీ అట్లానే ఎంఐఎం కు ఓటు వేయలేరు కదా, ఈ 2 ఉంటాయి. అట్లా బీజేపీకి వేస్తే మళ్ళీ కాంగ్రెస్ నుంచి దాడి వస్తుంది. కాంగ్రెస్ తర్వాత అసలు బీజేపీ తన ఉనికి బీఆర్ఎస్ కు నష్టం చేసుకున్నట్టు అయింది కదా. అంటే బీజేపీకి వేస్తే మొత్తం బీజేపీ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటింగ్ బహిష్కరణ నిర్ణయమే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. తీసుకోకపోతే ఎంఐఎం ఇప్పటికీ ఆల్రెడీ పరోక్షంగా ఎంఐఎం ఈ ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నారు. ఎంఐఎం కూడా ఎప్పుడు కూడా తమిళనాడు రాజకీయాల్లో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి అంటగా ఉంటుంది. ఎంఐఎం ఎప్పుడు కూడా రాష్ట్రంలో మొదటి నుంచి చూస్తున్నాం మనం, ఎంఐఎం ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీతోనే అంటగా. ఫ్యూచర్ లో బీజేపీ వస్తే చెప్పలేం కానీ అంటగా అవుతుంది. కనుక ఇప్పుడేమో బీజేపీ ఒకటి ఎట్లా ఎంఐఎం తోటి అవునవును. కనుక ఇప్పుడు ఏమైందంటే ఈ 2 పార్టీలకు సవాల్గా మారింది. సవాల్ను స్వీకరించే క్రమంలో బీఆర్ఎస్ తప్పు ఉంది. ఎందుకంటే మేము ఓటింగే బహిష్కరిస్తున్నాం, మీరు వాళ్ళకే వీళ్ళకే ఏంది, ఎంఐఎంకి ఏమో బీజేపీకి ఏమంటున్నారు, సమస్య లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని వెంకటస్వామి గారు కూడా వచ్చిన వారికి నమస్కారం, వాళ్ళు చెప్పాలి ఏమని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏంటి, ఒకటి ఎంఐఎంకి ఓటు వేయడం, రెండోది బీజేపీకి ఎట్లా వేయలేదు. ఇప్పుడు పరస్పర శత్రువులు వీళ్ళిద్దరు కూడా చూడండి, బీజేపీ కాంగ్రెస్ పరస్పరం దేశవ్యాప్తంగా శత్రువులు, సమస్య లేదు. ఏ రకంగా చూసినా బీజేపీకి కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. అయితే ఎవరికి వేయాలి, అయితే ఇటు పక్కన వేయాలి. లేకుంటే కామ్గా ఊరుకుంటే 49 ఓట్లతో ఎంఐఎం గెలుపుతుంది, 25 ఓట్లతో
గట్టి పోటీ ఇచ్చి ఇది ఊరుకుంటది అంతే. ఇప్పుడు జరిగే పరిణామం కూడా ఇప్పుడే చెప్తున్నాను నేను. 49 ఓట్లు మనకు ఎంఐఎంకి ఉన్నాయి, 25 ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ మన బీజేపీకి ఉన్నాయి. 25 ఓట్లు 49 ఓట్లలో సమానం కాదు కదా, సగం కూడా లేవు కదా. కనుక సగం అనుకోండి, సగం ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఎంఐఎం గెలుస్తుంది ఇక్కడ. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటర్లు ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకే మనసు మార్చుకొని మేము అంతరాత్మ ప్రబోధం ప్రకారం చేసినాం, మేము బీజేపీకి ఓటేస్తామంటే పరిణామాలు వేరుగా ఉంటాయి. అందుకని ఆ వైపుగా ఇప్పుడు అంతరాత్మ ప్రబోధం అని చెప్పి ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఆనాడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎట్లా చేసిండ్రో ఇప్పుడు బీజేపీ ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తుంది. ఇందులో మన కార్పొరేటర్లకు నేను ఇంకో మాట చెప్తున్నాను, ఇప్పటికే నాకు మిత్రులు ఉన్నారు అన్ని పార్టీలలో, వాళ్ళు ఏమంటున్నారంటే కొంత డబ్బు ఆశ కూడా నడుస్తున్నది అనే మాట వస్తున్నది. అంటే బీజేపీ ఖర్చు పెట్టదు ఎక్కువ, కానీ నేనేమంటున్నానంటే అది కూడా కొంత ఏంటంటే కార్పొరేటర్లు మీరు మనసు మార్చుకోండి, మీ ఆత్మను చంపుకోకండి, హిందువులకే ఓటేయండి, హిందూ అభ్యర్థి నిలబెట్టుకున్నాం గౌతమ్ గారిని అనే ఒక మాట చెప్తున్నారు. కనుక మరి ఏవైతే భావోద్వేగం పెంచే క్రమంలో భావోద్రేకంగా మారితే మాత్రం పార్టీ విప్లవం కానీ ఇట్లా ధిక్కరించి చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇంకా ఊగిసలాట్లో ఉంది, అంటే ఎంఐఎం కోటే అన్నా లేకుంటే బీఆర్ఎస్ లాగా నిర్ణయం తీసుకోవాలా, అది వాళ్ళ పార్టీ సంగతి చెప్తే మనకు అర్థం. రైట్. అంటే రామ్మోహన్ గారు ఇతర పార్టీలతో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ బీజేపీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మాత్రం డెఫినెట్గా చేసింది హైదరాబాద్ వరకు. ఏకగ్రీవం కంటే నా ఉద్దేశం ఇది మంచిదే కదా, ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలి. మనకు గతంలో మేము ఒక సమావేశం పెట్టాం, ఏకగ్రీవాలు కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకు నన్ ఆఫ్ ది ఎబో ఒకటి వచ్చింది కదా విజయ్ గారు, మనకు బ్యాక్ లో నన్ ఆఫ్ ది ఎబో కూడా ఉంటది, ఇందులో కూడా ఉంటుంది. మన బీజేపీ ఎంఐఎం అభ్యర్థుల పేర్లు పెట్టుకుని నన్ ఆఫ్ ది ఎబో ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే నన్ ఆఫ్ ది ఎబో కూడా ఓటేయచ్చు. నేను ఇంకోటి చెప్తున్నాను, వీళ్ళు బహిష్కరిస్తున్నారు ఎవరైతే మన బీఆర్ఎస్ కానీ, అట్లా కాదు, ఓటింగ్ లో పాల్గొని నన్ ఆఫ్ ది ఎబోకి ఓటేయాలి. అప్పుడు ఏమవుద్దంటే ఇది ఒకటి ఉందని ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. అంతే కదా, కాంగ్రెస్ బీజేపీకి ఏకదేశంలో మన కాంగ్రెస్ పార్టీ అటు ఎంఐఎం కూడా ఏదలుచుకోకపోతే నన్ ఆఫ్ ది ఎబోకి వేయొచ్చు అంటు. అప్పుడు ఏమైందంటే ఏకగ్రీవం అనేది కరెక్ట్ కాదంటున్నాయి. ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ పడ్డది విజయ్ గారు, ఏమనంటే మీరు ఏకగ్రీవం ఎట్లా ప్రకటన చేస్తారు, ఒక నన్ ఆఫ్ ది ఎబోకును ఒకడే నిలబడ్డ వారికి పోటీ పెట్టండి, అప్పుడు ఆ అభ్యర్థి కరెక్టా కాదా ప్రజలు నిర్ణయిస్తారు కదా అంటున్నారు. అందుకని ఇప్పుడు ఈ సమస్య ఇక్కడ కూడా వస్తారంటున్నాను. వీళ్ళకు ఆప్షన్ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ పార్టీకి ఒక నన్ ఆఫ్ ది ఎబో ఉంటది కనుక దానికి ఓటేసి అటు బీజేపీకి దూరం ఇటు ఎంఐఎం దూరం అని నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుందని. రైట్, నోటా అంతే. రైట్. ఒక్కసారి ఈరోజు కిషన్ రెడ్డి అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా ఎన్నికలకు సంబంధించి స్పందించారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూసి డిబేట్ తదుపరి కొనసాగిద్దాం. పీసీఆర్ ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. హైదరాబాద్ అమాయక ప్రజల ప్రాణాలను తీసి రక్తాన్ని కళ్ళొచ్చేసిన దుర్మార్గులకి ఇవాళ ఆనాడు ఎన్ఐఏ కోర్టు ఎట్టయితే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా అదే శిక్షను ఖరారు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక ఇక్కడికే పరిమితం కాలే. ఈ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఎట్లా పెట్టరేగిపోయిండు, ఎట్లా హింసకు పాల్పడరు, ఎంత భారతమాత ముద్దు బిడ్డల ప్రాణాలు తీసిన తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఈ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే, రక్తం చెందకుండా ఉండాలంటే, బాంబుల మూతలు లేకుండా ఉండాలంటే, వలసలు లేకుండా ఉండాలంటే, గుండాయుధాలు లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రావు గారికి ఓటేయమని చెప్పి నేను కోరుతాను. మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ, లేక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలుస్తుందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, కేసీఆర్ను, ఏ ప్రాతిపాదికన మీరు ఎలక్షన్స్లో పోటీ చేయలేదు? ఎందుకు ఈరోజు మీ కార్పొరేటర్లు అందరినీ కూడా చాలా క్లియర్గా కిషన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు, అందరూ కలిసి ఎంఐఎంని గెలిపిస్తారు,
బీజేపీకి ఓటేయండి అని చెప్తున్నారు. ఇటు మరోవైపు ఈటెల రాజేందర్ గారు కూడా ఖచ్చితంగా బీజేపీకి ఓటేయండి, ఎటువంటి గొడవలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది సిటీ అంటూ కూడా ఆయన కూడా చెప్పుకొచ్చారు. ఎస్, ఒకసారి శంకర్ గౌడ్ గారితో మాట్లాడదాం. శంకర్ గౌడ్ గారు, నమస్తే. ఎలా చూస్తారండి? అంటే పోటీలు లేకపోయినప్పటికీ మీరు ఒక అవుట్ సైడ్ పార్టీగా అసలు జరుగుతున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అంటే బీజేపీ కొంత ముందడుగేసి ఈ పోటీని అయితే పెట్టింది, లేకపోతే ఏకగ్రీవంగా ఎంఐఎంఏ గెలిచేటువంటి ఒక అవకాశం ఉండేది. కాకపోతే అలా కాకుండా ఒక పోటీని అయితే క్రియేట్ చేసింది. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం ఇటు బీఆర్ఎస్ ఏమో ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్తోంది. కాంగ్రెస్ అయితే ప్రస్తుతానికి ఎటువంటి పూర్తి నిర్ణయం కూడా తీసుకోలేదు. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఏం చెప్తారు, ఎలా చూస్తారు ఎన్నికని? మరి ఎన్నికలు వాస్తవానికి మనకు మీరన్నట్టుగా 22 ఏళ్ళకి ఎన్నిక వచ్చింది సార్ మనకు. తర్వాత ఈరోజు టిఆర్ఎస్ ఎన్నికల పోటీ లేకపోవడం చాలా దురదృష్టకరం. అంటే ఎవరికి పోటీ మద్దతు ఇస్తారనేది మనకి అర్థమవుతుంది. పక్క ఈ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేది గతంలో ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా పక్క మనకు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి 20 సీట్లు గెలిపించింది. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది అనేది నా అభిప్రాయం సార్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా నిలబెట్టకపోవడం, ఒక అధికార పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళు కూడా నిలబెట్టకపోవడము, వాళ్ళు ఎంఐఎంకు మద్దతు ఇస్తారనేది ఇక్కడ స్పష్టంగా కనబడతారు సార్. కాబట్టి దీన్ని ఈ ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు వీళ్ళు తప్పుతో పట్టించి ప్రజల ముంగట్ను ఎవరో మాట్లాడతారు, లోపల ఒప్పందాలు వీళ్ళ ఈ పార్టీలో వేరే ఉంటారు సార్. తప్పకుండా వీళ్ళు ఆడ బీఆర్ఎస్ పార్టీకి తక్కువ ఉన్నాయా సార్? వాళ్ళ కార్పొరేటర్లు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు కూడా నిలబెట్టచ్చు కదా. కాబట్టి ఇది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నది, కాంగ్రెస్ ఎంఐఎం చేస్తున్నారు. ఇది లోపల ఒప్పందం వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు అయితే దీన్ని గమనిస్తున్నారు, ఎవరెవరికి మద్దతు ఇస్తారనేది. ఇది కరెక్ట్ కాదనేది కూడా మా తెలంగాణ రక్షణ సమితి పక్షాన నేను దాన్ని బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు తప్పుపట్టడం జరుగుతుంది. రైట్. ఒక్కసారి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్కారం. చెప్పండి. ఏంటండి అసలు మీ డెసిషన్ ఏముండబోతోంది, ఏం చేయబోతున్నారు? కిషన్ రెడ్డి గారేమో బహిరంగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరూ కలిసి ఎంఐఎంని గెలిపించే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. సరే, మీరు అధికారంలో ఉండి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ధైర్యం చేయకపోయినా బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి పోటీ చేస్తోంది, ఏం చెప్తారు? ఇప్పుడు పచ్చ కందార్థాలు పెట్టుకున్న వాళ్ళందరికీ పచ్చగానే కనిపిస్తుంది, ఎర్ర కందార్థాలు పెట్టుకుంటే లేనే కనిపిస్తుంది. కిషన్ రెడ్డి పార్టీకి అలవాటు కాంగ్రెస్ను ఓడగొట్టడానికి ఎంఐఎంని తీసుకుపోయి ఔరంగాబాద్లో నిలబెట్టడము, మహారాష్ట్రలో నిలబెట్టడము, లేకపోతే బీహార్లో నిలబెట్టడం, ఇట్లా వాళ్ళకి అలవాటు ఉంది కదా. మమ్మల్ని ఓడగొట్టడానికి ఆయుధంగా ఎంఐఎంను ఉపయోగించుకోవడం వాళ్ళకి అలవాటు. కాబట్టి ఇప్పుడు మేమేదో ఎంఐఎం గెలిపించడానికి మేము పోటీ చేస్తాము, లేకపోతే ఇలా పోటీ చేయకపోతే ఎంఐఎం గెలవడానికే పోటీ చేయకుండా ఉంటాను. అలాగే కిషన్ రెడ్డి అవగాహన ఎంతో నాకు తెలియదు. అదృష్టం కొద్దీ అందరం ఎక్కినోనికి అంతకంటే పెద్దగా అవగాహన ఉంటుందని నేనేమో అనుకోవటం లేదు. సో ఆ గౌతమ్ రావు అనటానే నా మిత్రుడు, నేను క్లాస్మేట్స్, మేము వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ బీజేపీ నుంచి నిలబడ్డటువంటి గౌతమ్ రావు. he was a strong and the eligible competitor and aspirant for the Amberpet. ఒకవేళ ఆయనకి టికెట్ ఇస్తే, ఆయన గెలిస్తే రేపు నాకు ఏకు మేకైతుందేమో అని భయంతో ఇంకెవరినో అనామకునే, లేకపోతే అనామకుడేం కాదు, ఆయన పేరున్నవాడే, సడన్గా తీసుకొచ్చి ఆయన పెట్టి ఆయన గొంతు కోసేసి ఇవాళ మళ్ళా అంటే జేబు కొట్టినోడే మళ్ళీ పైసలు వెనక్కి ఇచ్చినట్టుగా ఆయన గౌతారావుని తీసుకుపోయి ఏదో పోటీకి పెట్టేదో తమాషా చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అదే గౌతమ్ రావుకి ఆరోడు అంబర్పేట టికెట్ ఎందుకు ఇవ్వలేదో కిషన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలా. మా మీద ఆ వాకు వచ్చే వాకులు వేరే కంటే ఇప్పుడు మేము మా పార్టీ, ఇప్పుడు నేను పార్టీ నిర్ణయాన్ని ఇప్పుడు నేనేం ప్రకటించలేను, ఎందుకంటే టిల్ నౌ అండ్ పార్టీ హెస్ నాట్ టేకెన్ ఎనీ డిసిషన్. బట్ వాట్ వీ అంటే నేను పర్సనల్గా కానీ ఓవరాల్గా గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీలో కానీ నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన మా పిసిసి అధ్యక్షుల వారికి,
ఇంకా కన్సర్న్ ఎవరైతే ఈ ఎలక్షన్ వ్యవహారం ఎంత చూస్తున్నారో పెద్దలకు నేను చెప్పాను, మేము ఎట్టి పరిస్థితులలో ఎంఐఎంకు సపోర్ట్ చేయకూడదు, నైతికంగా చేయకూడదు, రాజకీయంగా కూడా చేయకూడదు. ఎందుకంటున్నంటే ఇదే ఎంఐఎం పార్టీ 10 ఏళ్ళు ఆ టీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ తోటి అంటగాగి అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలో అప్పనంగా అన్ని రకాల లబ్ధి పొంది, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కొద్దిగా గట్టిగా మందలిచ్చే టైంకు ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ ఇది మన టీఆర్ఎస్. సో వాళ్ళతో అంటగాగి చాలా అంటే మా పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు చాలా హెల్ప్ చేసినారు ఎంఐఎంకు. అంటే ఇంటర్నల్ గా కూడా చాలా తిట్లు పడ్డాడు మాతోటి. ఆయన ఎంఐఎంకు మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మీకు ఇట్లా ఈ గతి పట్టిందని మేమే తిట్టినాం. అంటే ఆయన కూడా అంత పశ్చాత్తాపడే పరిస్థితి వచ్చింది. అంత చేసిన మీద దాడి చేసినటువంటి అమానవీయంగా ఒక దేశ సైనికుడైనటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద దాడి చేసి, సో నానా యాగి చేసి, తర్వాత ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఇక్కడ ఈ సమాజానికి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీని, ఒక సమైక్యతను, హైదరాబాద్ సమైక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేసేటువంటి ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకే పార్టీ కానీ సమర్థించడం అనేది సమంజసం కాదు. అయితే గమ్మత్ ఏందనంటే వీళ్ళు శత్రువు మూసుకేసుకున్నటువంటి మిత్రుడు బీజేపీ అండ్ ఎంఐఎం, వీళ్ళకు ఇండైరెక్ట్గా ఆయన పనిచేస్తాడు. ఈ ఏమంటారు ఈ సెన్సిటివ్ పార్ట్ను అంటే హిందూ ముస్లిం, ఇప్పుడు హిందూ ముస్లిం ఎందుకు వస్తుంది సార్ ఇక్కడ? ఎంఐఎం వర్సెస్ బీజేపీ అన్నప్పుడు హిందూ ముస్లిం ఎందుకు వస్తుంది? వీళ్ళేమో హిందువుల రిప్రజెంటేటివ్గా ఇప్పుడే అంటున్నారు కదా, అంతరాత్మ ప్రబోధం కారణంగా హిందువులు అందరూ ఇటు వేయండి అని. అంటే ఇప్పుడు ఇక్కడ మనతో వచ్చినట్టే కదా, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే కదా, ఎలక్షన్ నామ్స్ కు విరుద్ధమే కదా. అంతరాత్మ ప్రభుత్వం అంటే హిందువులంతా ఇటేయండి అనేటువంటి మాటనే భారతీయ జనతా పార్టీ చెప్తుంది కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇంటర్ఫేర్ అయితే లేదు? సో వాళ్ళు వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ, నేను తప్పు కూడా పడతలేను, పోటీ చేయడంలో వాళ్ళ పార్టీ యొక్క ఉనికిని 10 ఉన్నా 20 ఉన్నా మేము ఉన్నాము అని నిరూపించుకోవడానికి వాళ్ళు పోటీ చేయడం నేను తప్పు పడతారే. కానీ మమ్మల్ని అడుగుతున్నారు కదా మీరు ఎందుకు పోటీ చేయాలని. మరి మీరు పోటీ చేస్తున్న 24 సీట్లే ఉన్నాయి, ఏ బేస్లో గెలుస్తారో? మేము ఓడిపోతామని తెలిసి అని అంటలేరు, మేము గెలుస్తాము, గౌతమ్ రావుని గెలిపిస్తారని పాపం ఆయన ఉబ్బిచ్చి ఆయన నిలబెట్టినారు ఇప్పుడు. సో ఎట్లా గెలుస్తారో చెప్పండి. మరి మీరు గెలుపుకు మీకు ఆధారం ఏంటి? ఎంఐఎం ఓట్లు తీలుస్తారా, బీఆర్ఎస్ ఓట్లు కొంటారా, లేదా కాంగ్రెస్లో నిన్న మొన్న చేరిన వాళ్ళటువంటి కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు చేరినారు. ఈవెన్ మా కాంగ్రెస్కు 4 సీట్లు ఇంతకు ముందు ఉన్నాయి. సో ఎమ్మెల్సీలను తర్వాత ఎంపీలను ఎక్సెప్షన్ మెంబర్ వదిలిపెట్టండి. లేదా కార్పొరేటర్స్ ఉన్నారంటే ఎవరిని కొనడానికి భారతీయ జనతా పార్టీ అనైతిక యుద్ధం చేస్తుందన్న. నైతిక యుద్ధం కాదు ఇది, దమ్మున్న యుద్ధం కాదు. దమ్మున్న యుద్ధం ఏదంటే వేరే తీరుగా ఉండేది. సో ఇది అనైతిక యుద్ధము. వీళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు? నిజమే సార్, ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉంది. ఆ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము పోటీ చేయమని పక్కన వెళ్ళిపోతున్నారు. పోటీ చేయప్పుడు ఎందుకు చేస్తున్నారు? పోటీ చేస్తే పోటీ చేసేవారు అంటారు. అంటే అన్ని భారతీయ జనతా పార్టీ పెద్దలు చెప్పినట్టే మిగతా పార్టీలు నడుచుకుంటాయా? ఎవరి పార్టీ వ్యూహం, నీకు ఓట్లు లేకున్నా నువ్వు పోటీ చేస్తున్నప్పుడు ఇంకోటిని ఎందుకు పోటీ చేస్తున్నావు అడిగే నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడిది? సో నీకు ఓట్లు లేవు, ప్రజాస్వామ్యంతో మీరే చెప్తున్నారు యునానిమస్ అయిపోయేది ఒకవేళ పోటీ చేయకపోతే. అందుకని నామినల్ గా బండారు వారు కూడా చెప్తున్నారు, నామినల్ గా ఏదో పోటీ చేసి తూతు మంత్రంగా ఒకటి యునానిమస్ కాలేదని అనిపిద్దాం. నేను యునానిమస్ ను ఉండాలా అని నేను పెద్దగా అదేంటే, కానీ యునానిమిటీ అనేటువంటిది అంటే ఇప్పుడేదో డబ్బు ప్రభావం వల్ల కొనుక్కుంటున్నారు అది అని, కానీ ఒకనాడు యునానిమిటీ అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం కదా. అందరి అభిప్రాయం ఒకటే ఉండి ఒక గ్రామ అభివృద్ధి జరిగి ఒక సర్పంచ్ యునానిమస్ గెలిచి గ్రామ ప్రజలంతా ఒకటి ఉండేది ఉంటే ఆ యునానిమిటీకి అర్థం ఉన్నది కదా. సో పరిస్థితులు మారిన కొద్దీ అలా యునానిమిటీ మీద మన సుప్రీంకోర్టు కూడా ఏదో వర్డిక్టీలో యునానిమిటీ ఎందుకు అనేటువంటి మాట వచ్చింది, నోటా అనే మాట వచ్చింది. సార్ ఇప్పుడు మీరు నోటా అనేటువంటిది
అది ఎంత ఒక రకంగా నేనైతే అర్థరహితం అంటున్నా నోటా అనేది. ఇప్పుడు ఇంతమంది అభ్యర్థులు ఉన్నప్పుడు నోటా అనేటువంటిది అంటే మనమేం నిర్ణయం తీసుకుంటామో అంతకంటే ఇంట్లో కూర్చోవడం బెటర్ కదా, ఆడపోయి నోటాకి వేయడం కంటే, సమయం వృధా చేసుకోవడం కంటే. సో ఇవన్నీ కూడా అట్లా కాదు కదా వెంకటస్వామి గారు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆడపోయి నోటాకి వేసినా ఇక్కడ ఇంటికాడ కూర్చున్నా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నో ఇట్ మేక్స్ డిఫరెన్స్ వెంకటస్వామి గారు, ఇట్ మేక్స్ డిఫరెన్స్. అంత సరే మీ అభిప్రాయం అయ్యుండొచ్చు, అంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాని ప్రభావం లేకపోయినప్పటికీ అసలు నేను చెప్తున్నా వినండి, నా అభిప్రాయం చెప్పిన యూ మే బి యాక్సెప్టెడ్ అండ్ యూ మే నాట్ బి యాక్సెప్టెడ్, అది వేరే విషయం. నేను దాని మీద చర్చ కొట్టలేను, నాకున్న అభిప్రాయం నేను చెప్తున్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మేము పార్టీగా మాకున్నటువంటి మా పెద్దలకైతే నేను చెప్తున్నా, మేము ఎంఐఎంకు సపోర్ట్ చేయకూడదు. ఓటు బైకౌట్ చేస్తామా ఇప్పుడు అన్నట్టుగా నోటా అవకాశం ఇప్పుడైతే ఉంది కాబట్టి నోటాకి వేస్తారా లేకపోతే బైకౌట్ చేస్తారా, ఇట్ ఈస్ అప్ టు ది డిసిషన్ ఆఫ్ ది పిసిసి ప్రెసిడెంట్ అండ్ ద అవర్ సీఎం రేవంత్ గారు, పెద్దలకు సంబంధించింది. నేను దాన్ని ప్రకటించలేను కాబట్టి నేనేమైతే మా స్టాండ్ మేము 14 మందిమే ఉన్నాం. ఇక 14 మంది తోటి మేము పోటీ చేసి ఎవరిని ఓట్లు అడగాల? బీఆర్ఎస్ ను అడగలేము, బీజేపీని అడగలేము, బీజేపీకి సమర్థించలేము, బీఆర్ఎస్ కు సమర్థించలేము, ఎంఐఎం కు సమర్థించలేము. కాబట్టి మేము న్యూట్రల్ గా ఉండడము, పోటీ నుంచి తప్పుకోవడము, పోటీ దూరంగా ఉండడమే కరెక్ట్ అని నా ఉద్దేశం. సో అదే విధంగా మేము నిర్ణయం తీసుకోబోతామని నా ఉద్దేశం. సో బీఆర్ఎస్ కు కొంత సంఖ్యాబలం ఉంది. సో సంవాట్ దే హ్యావ్ అంటే అప్రిషియబుల్ నెంబర్ 25 ఉన్నారు. అదే విధంగా బీజేపీ కూడా 25 ఉన్నట్టున్నది. సో వాళ్ళు దాంతో వాళ్ళకు కొంత బలం ఉన్నది కాబట్టి మాకు నిన్నటిదాకా 3 కార్పొరేటర్స్ మేము అధికారంకి వచ్చిన తర్వాత జంపు జిల్లానీలు కొంతమంది వచ్చి కార్పొరేటర్లు చేరిండ్రు. వాళ్ళు మాతో ఉంటారా పోతారా లేకపోతే బీజేపీ పోతారా అది కూడా ఏం తెలియదు. సో ఇవన్నీ కూడా అపనమ్మకం ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో మేము పోటీ చేయ అభాసపాలు కావడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మా వాళ్ళు పోటీ చేయొద్దు అనేది నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. మేము పోటీ చేయడం మద్దతు కూడా మేము చెప్పము, ఎవరికి మద్దతు చెప్పము. బహుశా ఎలక్షన్ అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎ డిసిషన్, ఐఎమ్ నాట్. కాకపోతే ఏంటంటే నేను మా పార్టీకి మాత్రం సలహా ఇస్తున్నా, డెఫినెట్ గా మేము తప్పనిసరిగా ఈ ఎలక్షన్ లో దూరంగా ఉండి ఎంఐఎంకి మాత్రం ఎట్టి పరిస్థితిలో మద్దతు తెలపకూడదు. బీజేపీకి ఎట్లా తెలుపం అదే ఆబ్వియస్ కదా, అసలు మీరు బీజేపీకి తెలపడం అనేది జరగదు ఎందుకంటే జాతీయ స్థాయిలో కాబట్టి ఎంఐఎంకు తెలపమని కూడా మీరు క్లారిటీ ఇచ్చేశారు. రామ్మోహన్ రావు గారు ఇందాక శత్రువులు ఉన్నారు, రాజకీయాల్లో శత్రువులు ఎవరు ఉండరు సార్, శత్రువు కాదు, ఇది ప్రత్యర్థులు. సో మా ప్రధాన ప్రత్యర్థి దేశం మొత్తం మీద ప్రత్యర్థిగా విచారధార ఏది ఒక ఆలోచన విధానంలో మాకు బీజేపీకి డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి చేయము. ఎంఐఎం తోటి కూడా మాకు విభేదం ఉన్నది. ఎంఐఎం తోటి విచారధార ఏదైతున్నదో వాళ్ళు కూడా మతపరమైనటువంటి పార్టీ ఉన్నది కాబట్టి సరే ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కొంతమంది అప్పుడప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇంకోరో కొంత సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ అది తప్పిదంగానే మేము భావిస్తున్నాం. ఇప్పుడు కూడా పార్టీలో మాకు 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఎంఐఎం తోటి ఎట్టి పరిస్థితులు అంట కాకూడదు అనేటువంటిది గట్టి అభిప్రాయం. దాన్ని మా పార్టీ క్యారీ ఆన్ చేస్తుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసం మాకుంది. ఓకే, మనతో పాటు కాకి గంగాధర్ గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. వారితో ఒకసారి మాట్లాడదాం. గంగాధర్ గౌడ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రామ్మోహన్ సార్ అండ్ శంకర్ గౌడ్ గారు నాకు అందరు కూడా నమస్కారం. ఎస్ సార్, ఒక విషయంలో అంటే పోటీ చేస్తున్నారు, అది అప్రిషియబుల్, ఆ విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. పోతే మీకుండే సంఖ్యాబలం చూసుకున్నట్లయితే ఏకగ్రీవంగా లేకపోతే మీరు ఒక్క పార్టీతోటి ఓట్లు వేయించుకొని గెలవడం అనేది అసాధ్యం యాజ్ పర్ నెంబర్స్. సరే, ఎంఐఎంకు కూడా పూర్తి స్థాయి మెజారిటీ ఉందా అంటే అది లేదు. ఇన్ కేసు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మీ వైపు టర్న్ అయ్యి ఓట్లేసి గెలిపిస్తే చెప్పలేము అది. సో అంటే ఏ నమ్మకంతో పోటీ చేస్తున్నారు? ఒకవేళ మీకు సపోర్ట్ చేయకుండా ఎంఐఎంకి ఓట్లు వేస్తే ఇంకా 3 కుమ్మక్క అయినట్లేనా? అంటే బీఆర్ఎస్ పక్కన ఉందనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ విషయం చెప్తున్నాను, ఏం చెప్తారు ఈ అన్ని అంశాలకు సంబంధించి? సార్ ఇప్పుడు మన రామ్మోహన్ సార్ చెప్పిన ముందు చెప్పింది ప్రతి ఒక్కరు కూడా ఓటును హక్కును యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును యూజ్ చేయాలి, అంతే కదా సార్? అంతే ప్రతి ఒక్కరు. అట్లాంటి టైంలో నేను ఇవాళ బీఆర్ఎస్
టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పారిపోవడం అంటారు అనమాట. మాకు సంఖ్యాబలము ఇంకోటి ఉందో చెప్పుకోవచ్చు, కారణాలు ఉంటాయి, కానీ అది కాదు. ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉంది, 1, 2 లేదా 100. కానీ ఆ విధమైన మాటలు అసలు లేవు. వాళ్ళకు మేము బహిష్కరిస్తున్నాం, మేము రాము చెయ్యమనే మాట అది చాలా, అంటే ఇప్పుడు రామ్మోహన్ సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సార్, రామ్మోహన్ సార్ పట్టి ఆయన చెప్పిన విధానంలో అది కరెక్ట్. ఎందుకంటే నేను రాను, నేను వెయ్యను, సపోర్ట్ చేయను, సపోర్ట్ నువ్వు కాదు, నీ ఓటు హక్కును యూజ్ చేసుకో. మనకు నోటా ఉంది. ఇంకోటి ఈయన సార్ చెప్తా ఏమన్నాడంటే గౌతమ్ రావు అంటే కిషన్ రెడ్డి గౌతమ్ రావు ఇయ్యలేదు అంటే అది ఆ ఇష్యూ కాదు. ఇప్పుడు మాట్లాడాల్సిన విషయం కూడా అది కాదు. యాక్చువల్గా మనం మాట్లాడుతుంది ఎలక్షన్స్ లో మాకు ఓటు. మీరు ఒకసారి చేయి తీయండి గంగాధర్ గౌడ్ గారు, కెమెరా పైన చేయి తీసి మాట్లాడండి. చేయి పెట్టారు ఫోన్ పైన. ఎస్ ఇప్పుడు మాట్లాడండి. అయితే ఈ గౌతమ్ రావుకు టికెట్ ఇవ్వన్నా లేదా అనేది ఈయన వెంకటస్వామి గారు చెప్పాల్సిన అవసరం కాదు. అది అయిపోయింది. మనం ఇప్పుడు మాట్లాడుతుంది రైట్ ఓకే సరే వాళ్ళు చెప్పనివ్వండి. ఓకే వెంకటస్వామి గారు, సరేలేండి మాట్లాడివ్వండి పూర్తిగా. అంటే మీరు చెప్పడం టాపిక్ మీరు మార్చున్నారు. మీరు అనాల్సిన మాటలు కావు. ఇప్పుడు మనం మా టాపిక్ ఏముండే, మన టాపిక్ ఏముందండి, మీకు 25 సీట్లు 26 సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఇంత ఉన్నాయి. హైదరాబాద్ లో సార్ చెప్పండి. రైట్ కంటిన్యూ చేయండి. గంగాధర్ గౌడ్ గౌతమ్ రావు వేడికలు వచ్చాడన్న. కిషన్ రెడ్డి అంటే ఇప్పుడు మాట్లాడిండు, ఆయన ఓటు ఉంది, ఆయన మాట్లాడిండు, అది చేసిండు, ఆ వేరం నడుస్తుంటాడు. కానీ గౌతమ్ రావు విషయం తీసుకొచ్చి ఈడబెట్టి లేదు మాది ఓటు కాదు, మేము ఓటు బహిష్కరించడం, ఆ బీఆర్ఎస్ పాల్గొన్నదు అవుతుంది అనడము ఎంతవరకు సమరించమంటారు అన్నా. హలో గౌతమ్ రావు గారు అభ్యర్థి కాబట్టి అంతే. సరేలేండి వారిని గంగాధర్ గౌడ్ గారు ఆ విషయం వదిలేసేయండి, ఎవరు అభ్యర్థి కాదు విషయం. సరే మీరు చెప్పండి. ప్రతి ఒక్కరు వచ్చి ఏమంటామన్నా, మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఏం చెప్పన్నా అన్నా, ప్రతి ఒక్కరు ఓటు వచ్చి హైదరాబాద్ బాగోలు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ మనకు ఓటు వేయాల్సింది. భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలంటే కంపల్సరీ వేయాల్సింది అంటే డెవలప్మెంట్ కోసం. మా సిస్టమ్ ఏదైనా సబ్కే సాత్ సబ్కే వికాస్. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా లేకపోతే కాంగ్రెస్ చేస్తారా? మీరు ఎందుకు భయపడుతున్నారు ఆ విషయంలో? ఎంఐఎంకి 2 సీట్లు ఉన్నాయని ముందు ఎందుకు భయపడిస్తారు? అరే ఎంఐఎంకి ఏమి ఉండొచ్చు, ఎంఐఎం అంటే వాడు మత పార్టీ అది, కానీ మనది మత పార్టీ కాదన్న. భారతీయ జనతా పార్టీ సబ్కే సాత్ సబ్కే వికాస్. ఫస్ట్ నుంచి మన నరేంద్ర మోడీ 2014 నుంచి ఇవాళ దాకా చేస్తున్న వ్యవహారం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ లా చూడలే, ప్రతి ఒక్కరు కూడా దేశం మనుషుల్లా చూసారు. అంటే సిస్టమ్ అన్న, ఏదో సిస్టమ్ ఉంటది. ఏదో కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఆయన మళ్ళీ అని అంటే నేను ఇట్లా విరసామన్న ఏమంట తప్ప. అయితే మేము గెలిచేది ఉంది కాబట్టి గంగాధర్ గారు జర్నీలో ఉన్నట్లున్నారు, వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి ఆగి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈలోపు రామ్మోహన్ గారితో మాట్లాడతాను నేను. రామ్మోహన్ గారు అంటే ఒక విషయం ఇక్కడ, మతాన్ని అసలు తీసుకురాకూడదని కాంగ్రెస్ చెప్తోంది, కానీ బీజేపీ వాళ్ళేమో అసలు మాది మత పార్టీ కాదు, అసలు దాని మతానికి దేనికి సంబంధం లేదంటున్నారు. కానీ ప్రజలకి ఇప్పుడు ఓపెన్గా అందరికీ తెలిసిందే, ఎంఐఎం వర్సెస్ బీజేపీ అంటే ఏంటో అందరికీ తెలిసిందే. మనం దాన్ని ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలకైతే తెలుసు కదా చర్చలు. సో ఎలా చూస్తారు అంటే ఆ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేస్తుంది? విజయ్ గారు, ఇప్పుడు వెంకటస్వామి గారు నాకు మంచి మిత్రుడు, కానీ నోటా తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా.
నోటా అంటే నాకు ఇష్టం లేదన్నా కూడా పార్టీ పాలసీ ఏంది, నోటా తీసుకురావాలి. ఎందుకంటే చాలా మంది ఓటింగ్ దూరంగా ఉంటున్నారు, మధ్యతరగతి వాళ్ళు, ముఖ్యంగా మేధావులు. ఓటింగ్ పోకుండా అందరూ దొంగలే, మేము ఎందుకు ఓటు వేయాలి అంటే కదా మేము అందరం ప్రయత్నం చేసి నోటా తీసుకొచ్చింది. నోటా గురించి ఎంత ప్రయత్నం చేసి వారి వ్యక్తిగత అభిప్రాయం అన్నారులేండి. వ్యక్తిగత అభిప్రాయం చెప్పినా దీని మీద నేను చర్చ చేయాలనుకోలేదు, పార్టీ పరంగా చెప్తాను. మీరు చర్చ చేయాలనుకోవట్లేదు. సారీ నేను దాని మీద చర్చ కోసం చెప్పలేదు. సరే సర్లేండి, నోటా గురించి వదిలేసేయండి, నోటా గురించి వదిలేసేయండి. వారి వ్యక్తిగత అభిప్రాయం అంట కరెక్ట్ కావచ్చు, కానీ వదిలేస్తాడు కదా. పార్టీ పరంగా వచ్చినప్పుడు నేను అది చెప్పను. నోటా వ్యక్తిగత అభిప్రాయం అయినా కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం నోటా తీసుకొచ్చింది. నోటా కోసం ఎందుకు అయితే వేస్ట్ అంటున్నారు కనుక మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఎందుకు వేస్ట్ కాదంటున్నానంటే ఓటర్లు అందరూ చాలా మంది నిలితత్తో 60%, 40%, ఒక్కసారి అయితే 40% కూడా దాటలేదు. హైదరాబాద్ లో మహానగరంలో 40 దాటలేదు సార్. అర్బన్ లో ఎప్పుడు తక్కువేలేండి. ఎందుకు దాటలేదు అంటే రెండునే, ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి, లేకపోతే ప్రజలు నిర్లిప్తంతో ఉన్నారు. మధ్యతరగతి ఓటర్లు, మేధావులు అనుకునే వాళ్ళు ఓటింగ్ దూరంగా ఉంటున్నారు కనుక మాకు ఎవరికి ఇష్టం లేకపోతే నోటా తీసుకురామన్నాం, అందరు కలిసినాం, నోటా వచ్చింది. ఇప్పుడు నేను ఈ రెండు పార్టీలకు సవాల్ విసురుతున్నా. ఎందుకంటే ఆత్మ ప్రబోధ సిద్ధాంతం కూడా మొదలు కాంగ్రెస్ పార్టీదే. తన సొంత పార్టీ వ్యక్తిని నీలం సంజయ్ రెడ్డిని ఓడించింది ఇది వరకు. ఆత్మప్రబోధ సిద్ధాంతం ఇవాళ బీజేపీలు కొత్తగా పెడుతున్నారంటే వీళ్ళు తప్పట్టవచ్చు, కానీ వాళ్ళు అంతకుముందు అదే ఆత్మప్రబోధ సిద్ధాంతం ప్రకారం రాష్ట్రపతినే ఓడించి, రాష్ట్రపతి అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీని ఓడించారు కదా. ఇప్పుడు ఏమంటున్నానంటే ఇంతకుముందు మనకు శంకర్ గారు మాట్లాడింది ఏంటంటే నేను ఏమంటున్నాను, గంగాధర్ గారు మాట్లాడింది దాన్ని సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఈ ఓటింగ్ లో అందరూ పాల్గొన్నారు. నెంబర్ 1 ఏదైతే ఇప్పుడు ఉందో ఓటింగ్ లో ఎవరైతే ఎలక్టోరల్ కాలేజ్ అంటాం, ఎలక్టోరల్ కాలేజీలో 14 మంది ఉండొచ్చు. మీరు ఏం చేస్తారు, మీకు ఎంఐఎంకు బీజేపీకి ఇష్టం లేకపోతే మీరు నోటా వాడుకోండి అని ఒక మాట చెప్తున్నాం, ఒక వెసులుబాటుని అడ్వకేట్ చెప్తున్నాను. అంటే రామ్మోహన్ గారు ఇక్కడ మరో డౌట్, అసలు బీఆర్ఎస్ కూడా ఆ పని చేయకుండా నోటాను ఉపయోగించుకుంటే బాగుండేదేమో, వాళ్ళు మొత్తానికి బహిష్కరించడం ఏంటి? వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం ప్రకటించారు కనుక వాళ్ళ సలహా ఇచ్చిన లాభం లేదు, కానీ ఇప్పటికి కూడా ఏమంటున్నాడు వాళ్ళు పునరాలోచించుకోవచ్చు వస్తుంది. కానీ భయం ఏం తెలుసా, నోటాకి వెళ్తారో లేకుంటే మళ్ళీ క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీకి వెళ్తారో భయం ఉన్నది. ఈ రిస్క్ అంతా ఎందుకులే అని ఇంకా బహిష్కరిస్తున్నారేమో. నేను ఏమంటున్నా సార్, స్పష్టంగా చెప్తున్నా, ఏదో మతం లేకుండా ఏం లేదు, మతం లేకుండా రాజకీయాలు లేవు, నేను కులానికి వ్యతిరేక మతానికి వ్యతిరేకంగా తప్పదు, ఇక్కడ కులాలు మాత్రం పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళను ఓటింగ్ ఇవ్వమంటే వాళ్ళ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటేస్తే రేపు పొద్దున బహిష్కరణ తర్వాత మొదలైతే బీజేపీ అభ్యర్థి గెలవచ్చు కదా. ఏమైంది 49 ఓట్లే ఉన్నాయి, ఎంఐఎం పూర్తి మంది లేదు, యువతల సైడ్ 61 ఉన్నాయి, బీజేపీ 25, 14 కాంగ్రెస్, ఇంకా 22, 23 టీఆర్ఎస్ కలిపితే 61 ఓట్లు బయట ఉన్నాయి సార్. అటు పక్కన 112, 63 ఓట్లు బయట ఉన్నాయి. 63 మంది కలిస్తే ఈ 49 ఓట్లు లెక్క కాదు. ఇప్పటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మీకు 50% దాటాలి, 61 ఓటు వస్తేనే గెలిచినట్టు, లేకుంటే లేదు. అయితే ఏకగ్రీవం కావాలి, లేకుంటే 61 ఓట్లు రావాలి. 61 ఓట్లు ఎవరు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ 14 వేస్తే లేకపోతే అట్లే చేస్తారా? 61 కాకపోతే ఏం చేసినట్టు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు లెక్క పెడతారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఎక్కడ ఉంటాయి ఇక్కడ? అందుకని చాలా గందరగోళం జరిగే అవకాశం ఉన్నది. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇందులో ఈ రెండు పార్టీలు ఎంఐఎం, మన బీజేపీగా మన కాంగ్రెస్ కానీ మన బీఆర్ఎస్ కానీ ఓటింగ్ పోవాలి, అక్కడ నోటాకు ఓటు వేయాలి. అప్పుడు ఏమైతే 25 ఓట్లతోనే వీళ్ళు ఉంటారు, 49 ఓట్లు వాళ్ళు ఉంటారు. కానీ నోటా చెల్లదు కనుక, నోటా ఓట్లు వేసినా కూడా లెక్కలోకి రావు కనుక వీళ్ళ మెజార్టీ కూడా 49 కన్నా తక్కువనే ఉంటుంది కనుక ఎంఐఎం పార్టీ తెలుస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పోటీ గురించి మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. పోటీ అయిపోయిందిగా, ఓటు వేస్తారా ఎవరికి వేస్తారు అనే దాని మీద వస్తుంది. పోటీ చేయలేదు, అందరికి సుపరిచితమే. ఇప్పుడు పోటీలో లేరు కదా వీళ్ళైతే. అవును, ఇప్పుడు ఏం చేసినా ఎంఐఎం గెలుస్తుంది, వీళ్ళు పోటీ చేయకుండా ఎంఐఎం గెలుస్తుంది, వీళ్ళు నోటాకు వేసినా ఎంఐఎంఏ గెలుస్తుంది, వీళ్ళు ఊరుకున్నా ఎంఐఎంఏ గెలుస్తుంది. గెలవబోయే అభ్యర్థి ఎంఐఎం. కానీ వీళ్ళ కాల పరీక్ష నిలబడతారా లేదా అనే పరీక్షను కాంగ్రెస్ కి, బీజేపీ మన బీఆర్ఎస్ కు ఒక సవాలుగా పెట్టింది మన బీజేపీ. ఇది ప్రజల్లో చర్చ కోసం, ప్రజల్లో వీళ్ళిద్దరు ఎటువైపు అనే చర్చ కోసం పెట్టింది. ఒక్కడే మీరంతా ఇంతకుముందు మన వెంకటస్వామి గారు అన్నట్టు ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారే ఖచ్చితంగా ఎంఐఎం వ్యతిరేక నిలబడ్డారు గట్టిగా. అందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సహా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు హ్యాండ్ మరి వెంకటస్వామి గారే క్లియర్ చెప్పిండ్రు. అప్పుడు ఏది మనకు బండ్లగూడ భూములు ఎట్లా స్వాధీనం చేసుకుంటారు బీఆర్ మన ఎంఐఎం వాళ్ళు చూసినాం కదా మనం. ప్రభుత్వంతో మిలాఖత్ అయి బండ్లగూడలో 1000 కోట్ల రూపాయల ఆస్తులను వాళ్ళ కాలేజీ కోసం, ఓసీ కాలేజీ కోసం తీసుకున్నారు కదా. ఇదంతా మనకు తెలిసిందే కదా. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీతో అంటగాగింది ఎంఐఎం, బీఆర్ఎస్ తో ఉంటే బీఆర్ఎస్ తో అంటగా, అంతకుముందు తెలుగుదేశం ఉంటే తెలుగుదేశంతో అంటగాగింది. వాళ్ళేమో తమిళనాడు రాజకీయాలు పాటిస్తున్నారు. ఈ మిగతా పార్టీలు ఏం పాటిస్తున్నాయని కాల పరీక్ష, ఒక రకంగా పరీక్ష పెడుతుంది, ఓటింగ్ పరీక్ష పెడుతుంది బీజేపీ. దీనివల్ల ఓట్ల పోలరైజేషన్ జరుగుతుంది అనుకుంటున్నాను.
ఓటర్ పోలరైజేషన్ జరగకుండా ఉండాలంటే వీళ్ళు ఓటింగ్ దూరంగా ఉంటే పీడవద్దని ఏమైతే సమస్యకు పరిష్కారం బీఆర్ఎస్ కనుక్కున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది నిజంగా వెంకటస్వామి గారు చెప్పినట్టు రేపు నిర్ణయం తీసుకుంటూ తెలియదు, కానీ తీసుకున్నాక మాత్రం ఓటింగ్ దూరంగా ఉంటే ఇది వస్తుంది. మీరు ఏదైనా సరే ఎందుకు ఓటింగ్ పోలేదని ప్రశ్న మాత్రం బీజేపీ దాన్ని బాగా ఫోకస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఫోకస్ చేసింది కదా ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ. ఇంకా ఎండ కడతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ దూరంగా ఉండడం ఏమిటి, మీరు ఓటింగ్ ప్యాటర్న్ లో మీకు అంటే రామ్మోహన్ గారు ఇన్ కేసు వీళ్ళు ఓటింగ్ కి దూరంగా ఉండి ఎంఐఎం గెలిస్తే ఇస్ దట్ ఫైన్ టు దట్ బోత్ పార్టీస్? ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరు దొరుకుంది అదే కదా, ఎంఐఎం కానీ మన కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీకి వెళ్ళవద్దు ఇద్దరికి. అటు పక్కన వాళ్ళు గెలిస్తే తప్పు లేదు, కానీ మేము తామరాకు మీద నీటి కొట్లాగా బయట ఉందాం అనుకుంటున్నారు. ఇప్పుడు పరీక్ష పెట్టేది ఎందుకంటే వీళ్ళ చిత్తశుద్ధిని లేకపోతే వీళ్ళ సంకల్పాన్ని బయట పెట్టడం కోసం పెట్టింది. ప్రజల్లో పెడుతుంది ఒక వివాదాన్ని, ఎంతవరకు తప్పుకుంటారని వీళ్ళ పార్టీల మీద. అయితే ఈ పార్టీలు మాత్రం మన సంకటంలో పడ్డాయి. ఈ పార్టీలను సంకటంలో పడేయడానికి మాత్రమే బీజేపీ ఈ రోల్ ప్లే చేస్తుంది. అవును. మోరోవర్ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు చెప్పినట్లుగా వాళ్ళు ఏదో సెంటిమెంట్ కు గురయ్యి ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓటింగ్ వరకు వచ్చి నోటాకు వేయకుండా ఇటేసినా కానీ ఇబ్బంది అవుతుంది. ఇంకోటి సార్, ఇంకొక మాట చెప్తాను. ఇంకొక మాట తుండితో ఊసిపోయి ముక్కిది. రేపు 2027 జనవరిలో 26 ఇప్పుడు 25 మన 26 జనవరిలో ఎలక్షన్ జరగాల్సింది. అప్పటికే పూర్తి కావాలి. 26 జనవరి కల్లా కొత్త పాలక వర్గం రావాలి. అంటే ఈ డిసెంబర్ లోపల ఎన్నిక జరగాలి కదా. వచ్చే ఇప్పుడు డిసెంబర్ లోపల మహా అయితే ఇంకెంతున్నది, ఇంకో 6 నెలలు 7 నెలలు ఉంది ఈ పదవి కాలం. 3 నెలల ముందు ఎప్పుడైనా ఎలక్షన్ పెట్టవచ్చు. కనుక 6 నెలల పదవి కనుక పోతేంది ఉంటేదని మన బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కేసీ అనుకోండి, బీజేపీ కేసీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ 49 కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన 50 వచ్చినా ఎంఐఎం గెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఏమైందంటే వీళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి, వీళ్ళను ఆత్మ ప్రమోదానుసారం విడిచిపెట్టకుండా ఉండడానికే ఈ ఓటింగ్ బహిష్కరణ అనేది బీఆర్ఎస్ పార్టీ సర్వసంఘ పరిత్యాగం కాదు కదా. వాళ్ళ ఓటర్లను వాళ్ళు డెడికేట్ చేసుకోవాలి. వాళ్ళ ఓటర్లను బయటకు పోనీయొద్దు, దొడ్లో కట్టేసుకోవాలి. తమ దొడ్లో కట్టేసుకోవాలంటే ఆ దొడ్లో పోనీయొద్దు, ఈ ఎన్నికల దొడ్లోకి పోనీయొద్దు అనుకుంటున్నారు. అది ఇప్పుడు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకునే దాన్ని కాంగ్రెస్ కూడా తీసుకుంటుందా లేక నోటా కొట్టేస్తుందా అనేది పేరు చూడాలి. రైట్. శంకర్ గౌడ్ గారు మీరు ఏం చెప్తారండి? అంటే అసలు వీళ్ళు ఓటింగ్ వేయడం మంచిదంటారా, లేకపోతే వీళ్ళు దూరంగా ఉన్న ఇబ్బంది లేదంటారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఓటింగ్ వేయాలంటారా ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ? అదేనా మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఓటింగ్ అయితే వేయాలి సార్. వాళ్ళు ఓటింగ్ వేయకుండా ఉంటే ఏమైతే అంటే ఇలా ఎవరైతే ఓటింగ్ వేయకుండా ఉంటారో వారికి మద్దతు ఇచ్చినట్టు అయితే కాబట్టి తప్పకుండా వీళ్ళు నోటగా లేకుంటే వాళ్ళు ఎవరికైనా వాళ్ళు లోపల ఒప్పందాలు మరి ఎవరికి ఉన్నాయనేది ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ఉన్న వాళ్ళు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు లేకుండా మనం ఇంట్లో ఉంటే కూడా అది దేనికి పనిచేది కాదు సార్. అంతే కదా. అర్థమైంది. ఓటు మాత్రం తప్పకుండా అందరూ వేయాలి. లోపల ఒప్పందం రిజల్ట్ అనేది ఇంకా అది చూద్దాం ఏమొస్తుందో. ఓటు చచ్చిపోయినట్టు లెక్క. అవును 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 అవును. ఓటు కూడా చచ్చిపోయినట్టే కాదు సార్. రైట్. గంగాధర్ గౌడ్ గారు, అంటే ఏం కోరుకుంటున్నారు? మీరైతే చాలా బలంగా చెప్తున్నారు అటు బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు ఎంఐఎంకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయని. ఇన్ కేస్ వాళ్ళ ఇద్దరు అభ్యర్థులు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఓటింగ్లో పాల్గొంటే తెలియకుండా, అంటే ఆ పార్టీలకు అధికారికంగా తెలియకుండా మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించే ఛాన్స్ ఉందనేది మీ భావన? అది జరుగుతుందంటారా? కంపల్సరీ జరుగుతుంది సార్. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. చెప్పండి. కారణాలు ఏమంటున్నారు? చాలా కారణాలు. ఎందుకంటే సార్ ఎంఐఎం అన్నది ఒక మత పార్టీ. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఆపడం జరుగుతుంది. ఇప్పుడు ఎంఐఎం కూడా మిమ్మల్ని మత పార్టీ అనే అంటుంది. సరే, వాళ్ళ ఒక వర్గానికి మీరు ఒక వర్గానికి, అంతే. మతాల డిఫరెన్స్ కానీ రెండు మత పార్టీలని ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సార్ అయితే సార్ మా దగ్గరకు వచ్చారు, మేము ప్రాక్టికల్ గా చూపిస్తున్నాం. 2014 నుంచి ఇవాళ దాకా కూడా ప్రాక్టికల్ గా చూపిస్తున్నాం. ఇప్పుడు ఎవరిని ఒక విధంగా అంటే ఈయనకు ఎక్కువ ఇచ్చో అక్కడ తక్కువ ఇచ్చో లేకపోతే ముస్లింకి ఇవ్వద్దనో హిందువులకి ఇవ్వద్దనో వీళ్ళైతే మనం దేశం వెళ్తున్నాం కదా సార్. ఇవాళ 2014 దేశంలో వెళ్తున్నాం సార్. ఇప్పుడు దేవునికి వెళ్తున్నాం అంటే మన టికెట్ ఇవ్వకుండా సర్లేండి, మైనార్టీలకు ఏం టికెట్లు ఇయ్యారు కదా మీరు. మైనార్టీస్ అనేది మీరు అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటి సార్,
కాంగ్రెస్ లో ఒకటే ఉంటది, మైనార్టీస్ లేకపోతే ఎస్టీలు బీసీలు ఎట్లా డివైడ్ చేయాలి, ఎట్లా కథం చేయాలి, దేశాన్ని సర్వనాశనం చేయాలి. ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏంటి సార్? ఓపెన్ గా ఇప్పుడు మన రామ్మోహన్ సార్ చెప్పిన ఇంత ముందు హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే మనం ఏం చేయాలి? ఆ మాట వాళ్ళు చెప్పడమే కాదు, వాళ్ళకి ఒకటే హైదరాబాద్ ఈ స్థితికి వచ్చిందనంటేనే కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క యోగదానం ఉంది కదా. దేశాన్ని సత్రం చేసింది హైదరాబాద్ కాదు సార్, సర్లేని వెంకటస్వామి గారు, ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఇప్పుడు అధికారం లేక రాలేదు, వాళ్ళు డెవలప్మెంట్ గురించి క్రెడిట్స్ తీసుకోవడానికి లేదు, ఇక్కడ ఏదైనా అభివృద్ధి కాకుండా ఇంకేదైనా జరిగిన దానికి వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. ఇప్పుడు వాళ్ళ అధికారం రాలేదు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంత బెటర్ గా లేదు, మేము వస్తే బెటర్ చేస్తామంటున్నారు. అంకర్ గారు ఒక్క మాట, అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కాదు, వాళ్ళకు బాధ్యత రాలేదు, భాగస్వామి కాదు. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ కాలేదా? హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా ఎవరి ఖాతాలో వస్తుంది? మరి మీరు వచ్చి ఓటేయండి. సరే, వాళ్ళు ఏమంటున్నారంటే అంత బెటర్ గా లేదు, ఇంకా బెటర్ చేస్తాం, మేము వస్తే నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ చూపిస్తామని వాళ్ళు చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ సీఎం కాబట్టి వాళ్ళ పరిపాలన నడుస్తుంది. ఇలా హైదరాబాద్ సరౌండింగ్ లో ఏం చేసి చెప్పాడు. ఇంకా ఇంతో అంతా ఆయన ఎవరు బీఆర్ఎస్ వాళ్ళన్నా ఓపెన్ గా చెప్పొచ్చిందంటే ఫ్లైఓవర్ ఇవి కథ కార్యంగా కనబడుతుంది. కానీ కాంగ్రెస్ వచ్చిన ఏ పని ఒక డెవలప్మెంట్ పని చెప్పమని సార్ వాళ్ళని. అసలు ఏంది, అసలు ఏం కథ? అసలు కాంగ్రెస్ హైదరాబాద్ లో లేదు. ఫోర్త్ సిటీ కట్టిస్తుంటే మీరేంటండి? హైదరాబాద్ లో 3 సిటీస్ ఉన్నాయి, 4th సిటీ కట్టిస్తున్నామని వాళ్ళు ప్రకటన చేశారు. 4th సిటీ ఎక్కడ సార్? ఎక్కడ 4th సిటీ? ఏడికెళ్ళి 150 కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి. సరే, రేవంత్ ప్రభుత్వం గురించి అడుగుతున్నారు వెంకటస్వామి గారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అడుగుతున్నారు. సార్ ఒక్క విషయం నేను చెప్తాను. అరే కాబట్టి హైదరాబాద్ మాట్లాడదాం. హైదరాబాద్ లో ఏం డెవలప్మెంట్ చేశారు? హైదరాబాద్ కిషన్ రెడ్డి గారు ఒక అంబర్పేటలో ఒక బ్రిడ్జ్ కట్టడానికి 30 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టిందా బాబు? ఇప్పటి వరకు కూడా అక్కడ ఒకసారి అంబర్పేట రా, నేను అంబర్పేటనే ఉంటా. అంబర్పేట గతి చూస్తూ అష్ట దిగ్బంధాలు ఉన్నది. 3-4 సంవత్సరాల నుంచి అష్ట దిగ్బంధాలు ఉంటే ఉలుకులేదు పలుకులేదు ఆ కిషన్ రెడ్డి అనేటువంటి మహానుభావునికి. ఒక్క బ్రిడ్జి పూర్తి చేయలేనోడు పెద్ద మాటలు మాట్లాడతారేమయ్యా. ఒక్క బ్రిడ్జి పూర్తి చేయాలి, అంబర్పేట బ్రిడ్జి. ఆయన జీవితకాలం పట్టింది. 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఇది 2వ సారి ఎంపీ. 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ గుడ్నాట్ కంపెనీ సింగిల్ బ్రిడ్జ్ అండ్ అక్కడ ఉన్న రోడ్లు వేయలేదు. ఇంకా పెద్ద మాటలు అర్థమైంది వెంకటస్వామి గారు. మీరు అంటున్నట్లు ఇప్పుడు అంబర్పేట టు మలక్పేట వరకు ఫ్లైఓవర్ ఏదో ఒకటి వేస్తే ఉన్న రోడ్డుకి ఎక్స్టెన్షన్ గా మరో ఫ్లైఓవర్ వేస్తే చక్కగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఏం చేయలేదు అనేది ఆరోపణ. సంవత్సరంలో జరిగిన విషయం కాదు కదా ఇది. గతంలో గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక, హైదరాబాద్ వచ్చినాక ఏం చేసారు? రేవంత్ ప్రభుత్వం అంటున్నారు. రేవంత్ ప్రభుత్వం ఏం చేసింది? రేవంత్ ప్రభుత్వం వచ్చినటువంటి 1.5 ఇయర్ లో, ఇప్పుడు 1.5 ఇయర్ కూడా కాలేదు. దీని మీద ఏం చేసినాము, హైదరాబాద్ కి ఏం చేసినాము, బయట ఏం చేసినాము, రాష్ట్రం మీద ఏం చేసినాము అనేది ఒక డిఫరెంట్ చర్చ. దాని మీద ఓపెన్ డిబేట్ పెడితే సరే గంగాధర్ గారు సరే, మీరు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు ఏం చేయలేదు, మీరు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ? మాకు స్ట్రక్చర్ ఉంది సార్, ఆ స్ట్రక్చర్ మీద మేము పనిచేస్తాం. 1-2 చెప్పండి, స్ట్రక్చర్ లో 1-2 చెప్పండి. హైదరాబాద్ ఆ స్ట్రక్చర్ కిషన్ రెడ్డి గారి స్ట్రక్చర్, ఇక్కడ ఆయన ఎగ్జాంపుల్ పాపం. సరే, మీరు 1-2 చెప్పండి గంగాధర్ గారు. ఒక ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ సార్ మీరు. సరే, అన్నమంతా ఉడికిందా లేదా అనడానికి ఒక బియ్యం అట్లా కిషన్ రెడ్డి గారు ఒక పంచడానికి. రైట్ వెంకటస్వామి గారు, సరే నేను అడుగుతాను. గంగాధర్ గారు
సరే సార్. మీరు అంటున్నటువంటి స్ట్రక్చర్లో ఇప్పుడు మెట్రో విస్తరణో లేకపోతే మరో ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇంకా విస్తరణో లేకపోతే రోడ్స్ ఏదో ఒకటి చెప్పమంటున్నాను. స్ట్రక్చర్ అంటే ఇప్పుడు చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. మీరు కాబట్టి ప్రతి ఒక్కటి చేయగల ధైర్యము కానీ వర్క్ కానీ ఒక స్ట్రక్చర్ కానీ మా దగ్గర ఉందండి. సరే ఒకటి చెప్పండి అండి, మీ స్ట్రక్చర్ లో ఏముందనేది తెలియాలి కదా, మేము అడగాలనుకుంటున్నాము. ఒకటి చెప్పండి స్ట్రక్చర్ అంటే. ఒకటి చెప్తాం సార్, ఎమ్మెల్సీ గెలిస్తే ఏం చేస్తారో చెప్పండి. అది 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 ఎగ్జాక్ట్లీ నేను అడుగుతా సార్, విజయ్ గారు అడగండి. ఒక 2 ప్రశ్నలు వేస్తున్నాను. ఏంటంటే ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో ఒకటి ఉండాలి ఎవరికైనా. మీరు అన్నది కరెక్ట్ వెంకటస్వామి గారు. ఏమంటున్నానంటే ఈ ఎన్నికలు గెలిస్తే మెట్రోకు డబ్బులు ఇస్తామని ప్రకటించండి. బెస్ట్ కదా, లొల్లి లేదు కదా. మీకు మంచి ఓట్లు పడితే మిగతా అందరూ మీకు పని చేస్తారు, మీకు వేస్తారు ఓట్లు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వేస్తారు. నేనేమంటున్నాను, ప్రణాళికలు కేవలం హిందూ ముస్లిం అని తీసుకురాకండి. స్పష్టంగా చెప్తున్నాను. నేను కావాల్సింది ఏంటంటే రేపు పొద్దున మేము గెలిస్తే హైదరాబాద్ సిటీ, ఇప్పుడు హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ ఇదే వస్తుంది, మొత్తం హైదరాబాద్ జిల్లా మిగతా రాదు. కనుక హైదరాబాద్ జిల్లాలో మేము ఈ అభివృద్ధి చేస్తామంటే, ఒకటి ఎస్టీపీలు, రెండోది మన ముర్కార్ వాళ్ళది, రెండోది ఫ్లైఓవర్లు, మూడోది మెట్రో, ఇటువంటివన్నీ చేస్తామని చెప్పండి. అంత ఎందుకండి, పాత బస్తీని మొత్తం మార్చేస్తాం, ఇప్పుడు అక్కడ రోడ్ల విస్తరణ ఇవన్నీ చేస్తామని చెప్పండి. ఎంఐఎం లో ఉన్నటువంటి కొంతమంది నేతలు మీకు ఓటేస్తారేమో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని. నేను ఒక మాట చెప్తున్నా సార్, వీళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్ని అవకాశం ఉంది అంటే, ఇప్పుడు మనకు ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి ఆదాయానికి గుట్ట ఇప్పుడైతే పని అయితే భూసేకరణ అయిపోయింది కదా, దాన్ని మేము పూర్తి చేస్తాం, మేమే డబ్బులు ఇస్తామనండి. ఎందుకు రావు చెప్తాను. ఒకటి. రెండోది ఏంటంటే అక్కడి నుంచి హైకోర్టు దాకా ఎక్స్టెన్షన్ అన్నారు కదా, అట్లాగే మనకు జూబ్లీ నుంచి దాని తర్వాత ఎయిర్పోర్ట్ దాకా ఎక్స్టెన్షన్, నాగోల్ నుంచి ఎక్స్టెన్షన్ అన్నారు కదా. ఓసీ కాలేజ్ ముందరికి వెళ్తుంది, ఓఐసీ కాలేజ్ ముందరికి వెళ్తుంది, ముందరి నుంచి వెళ్తుంది. అది ఇవన్నీ మీరు నిజంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక మీరు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధికి మీరు స్పష్టమైన హామీలు ఇవ్వండి. కిషన్ రెడ్డి గారు కాదు, మోడీ గారితో ఇప్పిస్తే మీకు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వద్దన ఓటేస్తారు. ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు అసలు అంటే రామ్మోహన్ గారు, నేనేమంటానంటే ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వేసి, అసలు పాత బస్తీకి సంబంధించి పెద్ద హామీ ఇస్తే ఎంఐఎంఓ వేస్తారేమో, అది లేకుండా ఒకరిద్దరు అరే మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని. ఇంతకంటే ఏం కావాలి బీజేపీకి? రామోహన్ సార్ అంతరాత్మ హిందూ ముస్లిం అండి. గంగాధర్ గారిని చెప్పనేద్దాం. అది కాంగ్రెస్ వాళ్ళ రక్తంలో ఉంటది అది. సరే మీరు చెప్పండి గంగాధర్ గారు. నేను ఒక అంటే మిత్రుడు బీజేపీ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వారిని చెప్పనిద్దాం. గంగాధర్ గారు ఏదో సరే గంగాధర్ గారు మీరు ఫినిష్ చేయండి. రామోహన్ సార్, ఇవాళ మీ స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏదైనా ఉంటే పోయి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ పోయి చెప్పుకోవాలి, అన్నా నేను పని చేస్తే పని చేయను. కానీ ఈడ హైదరాబాద్ వచ్చారికి ఎవరి చేతులు ఉంటుంది సార్? సెంట్రల్ ఫండ్ ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది. ఇప్పుడు ఇస్తలేదు, పలానా వస్తుంది సార్. మెట్రో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. నేను స్పష్టంగా చెప్తాను, మీరు చేయాల్సిన పని చెప్తున్నా. మెట్రో స్వయంగా మీరు తీసుకోవచ్చు. అట్లాగే మనకు ఉప్పల్ నుంచి ఉన్నది ఏదైతే ఫ్లైఓవర్ ఉందో 10 ఏళ్ళ నడవబట్టి, ఇంకా దాన్ని కూడా మీరే కంప్లీట్ చేయాలి. జాతీయ రహదారులు చేయండి. ఇవి మీ చేతులున్న పనులు. అసలు అట్లా కాదండి, మోదీ గారు అనుకుంటే అవ్వదంటూ ఉంటుందా? మీరు చెప్పండి. మీరు మరి మరి చేయండి. మీరే చెప్తున్నారు అవ్వందంటూ ఉండదు, మోదీ గారు అనుకుంటే అంటున్నారు. హైదరాబాద్ మార్చే ధైర్యం మోడీ గారికి ఉంది. అందుకోసం మేము పోటీ చేస్తున్నాం. కంపల్సరీ మేము గెలుస్తున్నాం సార్. ఎందుకంటే గంగాధర్ భాయ్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, రామ్మోహన్ గారు కానీ యాంకర్ గారు కానీ నేను కానీ హైదరాబాద్ అభివృద్ధిని, మీరు కానీ హైదరాబాద్ అభివృద్ధిని అందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు స్వయంగా, బండి సంజయ్ గారేమో మేము డబ్బులు తెస్తాము, మేము హైదరాబాద్ అభివృద్ధి చేస్తామని అంటే, దానికి కాంట్రడిక్షన్ గా మేము డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చే అవకాశం లేదు అని కిషన్ రెడ్డి గారు గతంలో స్వయంగా ప్రకటించిన సందర్భం ఉన్నది. అది మీకు గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తున్నాను. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా మెట్రో ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది డైరెక్ట్లీ, అండ్ హైవేస్ ఏవైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ అప్ డైరెక్ట్లీ. ఇప్పుడు హైదరాబాద్ కనెక్టివిటీ ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే మెట్రో కావచ్చు, మీరు ప్రకటించండి సార్, మీరు ప్రకటించండి. మేము ఇప్పుడు ఇంకొక రోజు టైం ఉంది,
ఎక్కువ రోజు టైం ఉంది, మీరు ప్రకటించండి. హైదరాబాద్ అభివృద్ధికి మేము ఒక బీహార్ పోయి ఎలక్షన్ ముందట 120 కోట్లు సంథింగ్ ఏదో చాలా అమౌంట్ ఆయన డిక్లేర్ చేసిండు మోడీ గారు. అట్లాగే ఎలక్షన్ ముందు మోడీ గారితో గంగాధర్ గౌడ్ గారు ఈ హైదరాబాదు నగరానికి ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఒక ప్యాకేజీ సరే సరే వెంకటస్వామి గారు, సరే హైదరాబాద్ నగరానికి వెంకటస్వామి గారు సర్లేండి పాపం గంగాధర్ గారిని అనవసరంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మేము అందరం కలిసి. వారి పరిధిలో లేదేమో, చెప్పేటువంటి అంశాలు వారి పరిధిలో లేవేమో. సర్లేండి, ఇప్పుడు మీ అంత ధైర్యంగా అందరూ చెప్పకపోవచ్చు కదా. ఎవరికి ఉన్నదో వారితో ప్రకటించమే అని అంటున్నాం. సర్లేండి, సరే 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 గంగాధర్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పేసి కంప్లీట్ చేసండి. అసలు ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి? కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయాలని కోరుకుంటున్నారా? పోటీ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఒక మాటలో కంక్లూడ్ చేసేయండి. వాళ్ళు పోటీ చేస్తే బాగుంటది, వాళ్ళు పోటీ చేయకున్నా గానీ వచ్చి ఓటు వేసుకొని ఎక్కడో ఒకటేరా, వాళ్ళు ఎంఐఎంకి వేసుకుంటారా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి వేస్తారా, లేకపోతే నోటాకి వేస్తారా, వాళ్ళకి హక్కు ఉంది సార్. అది వాళ్ళ హక్కును వాళ్ళు వాడుకోవాలి. అది కంపల్సరీ వాడుకొని పబ్లిక్ చెప్పాలి. గంగాధర్ గారు, అది కేవలం హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా ఓటు అనేది. వాళ్ళ బాధ్యత ఉంది సార్, నేను అదే చెప్తున్నా సార్, వాళ్ళ బాధ్యత ఉంది. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలి. నేను తప్పించుకొని పోతా అంటే మాత్రం అది సొసైటీకి మంచిది కాదు. వాళ్ళు నాయకులు, అదే మామూలు వ్యక్తులు కాదు, ఒక నాయకులు. ఆ నాయకులను చూసి పబ్లిక్ నేర్చుకుంటారు. అరే ఓటు వేయన్నా లేదా అనే విషయాన్ని పబ్లిక్ ముందు రావాల్సిన అవసరం వీళ్ళని చూసేది ఉంటది. కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఓటు వేయాలి. ఒకవేళ వాళ్ళు ఓటు వేస్తే మేము 100% మేము గెలిచినట్టే సార్. హైదరాబాద్ లో మనం ఎమ్మెల్సీ ఉన్నట్టే. రైట్ థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్ గౌడ్ గారు. చెప్పండి. ఇప్పుడు మా పార్టీ అయితే ఇప్పటి వరకు స్టాండ్ ప్రకటించలేదు. నేను అనుకోవడము డెఫినెట్ గా మేము ఒక వైజ్ డిసిషన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ వైజ్ డిసిషన్, నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ఎంఐఎం. ఇంకొక మాట ఏంటంటే, ఇదే భారతీయ జనతా పార్టీ గత ఎన్నికలలో గత 2 సార్లు జరిగిన దాంట్లో యునానిమస్ అయినప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్లో నిలబెట్టలే. ఇవాళ 24 ఉన్నారని నిలబెడుతున్నారు. గతంలో వాళ్ళు కూడా నిలబెట్టలే. 5 ఉన్నప్పుడు 6 ఉన్నప్పుడు నిలబెట్టలే. అప్పుడేమో ఈ నీతులన్నీ లేవు. ఇప్పుడు మాత్రం కొత్తగా ఒక 24 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ అంటే చెప్పడానికి బాగుంటుందండి. హరికథ లాగా అందరికి చెప్పడానికి బాగుంటది, తమ ఆచరణ మాత్రం ఉండదండి. రైట్ ఓకే అండి, థ్యాంక్ యూ. రామ్మోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. శంకర్ గౌడ్ గారు అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. గంగాధర్ గారు, వెంకటస్వామి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుందో అనేది ప్రస్తుతం ఉత్కంఠగానే మారింది. బీఆర్ఎస్ ఏమో పూర్తిగా బహిష్కరిస్తున్నాం ఎన్నికలను చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ డెసిషన్ అయితే ఇంకా పూర్తిగా ఏం చెప్పలేదు. మరి ఎవరు పోటీలో ఉంటారు, ఏ విధంగా ఉండబోతోందంటే బీజేపీ ఎంఐఎంఏ ప్రధాన పోటీలో ఉన్నారు. మరి వాళ్ళిద్దరు కూడా ఓటింగ్కి వచ్చి ఓటు వేస్తే మరి అప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.